స్కూల్లో ఉంది ఒకళ్ళ మీద ఒకరికి. డిన్నర్ అయిందా మీది? ఫస్ట్ ఇన్సినే చేసుకుంటారు అంటున్నారు మీరు. లేడీస్ బొంగుమూర్తి పెట్టుకుంటారు. ఏది ఎలా పెడతావు చూపించు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే నాతో పాటు అంటే ఒక బ్యూటిఫుల్ గెస్ట్ అని చెప్పాలా, బ్యూటిఫుల్ కపుల్స్ అని చెప్పాలా, లేకపోతే ఒక బ్యూటిఫుల్ ట్విన్స్ అని చెప్పాలా. సో ట్విన్స్ అని అయితే ముందు చెప్పుకుందాము, తర్వాత కపులా కాదా అనేది వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో నాతో పాటు చూడండి పేర్స్ కూర్చున్నారు. అంటే కపుల్స్ అంటే మళ్ళీ బాగోదు కదా అని చెప్పి పేర్స్గా కూర్చోబెట్టాము. సో వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్, జనని, జోష్న, శ్రీచరణ్, సాయి చరణ్. కరెక్టేనా? అమ్మయ్యా, ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతానా అని చెప్పి అలా బట్టి పెట్టుకొని కూర్చున్నా మైండ్ లో. కరెక్టేనా? థ్యాంక్ యూ సో మచ్, హెల్ప్ చేశారు మీరే. ఏమో రాంగ్ కూడా అయిండొచ్చు. లేదు కరెక్టే. ముందు తలకాయలు ఎలా ఊపారుగా, ఏమో కావాలని ఊపాము. లేదు ఇది నిజంగా. అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ కావాలని ఊపినా ఎక్కడ తెలిసిపోద్ది అని కదా. సో మొత్తానికి జనని మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. శ్రీచరణ్ హైదరాబాద్. ఏంటబ్బా ఇద్దరు హైదరాబాద్. సరే ఫస్ట్ మీ మీట్ ఎలా కలిసింది? అంటే బోత్ ఫస్ట్ పోయపర షోలో ఒక టీవీ షో చేసాం మేము. ఆ టీవీ షోలో కలిసాము అన్నమాట. అక్కడ రిలేషన్ అంటే లైక్ హాయ్ బాయ్ అంతే. తర్వాత మళ్ళీ వేరే ఒక ఇంటర్వ్యూ కలిసాం. అక్కడ ఫ్రెండ్స్ అయిపోయారా? నీకెందుకు తినే ఫ్రెండ్ అయ్యాడు, తన ఫ్రెండ్ ఎందుకు అవ్వలేదు? ఇద్దరు ఫ్రెండ్స్. జనని బాగా కవర్ చేశారు కదా. ఇద్దరు ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం క్లోజ్. కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్. నాకు కూడా ఇతనే ఎక్కువ క్లోజ్. ఏంటిది అంటే మీలో ఏదో యాంగిల్ ఉంది. లేదు లేదు, నాకు అతను క్లోజ్. అక్కడ కూడా నవ్వుతున్నా. సరే అలా కాదు, నలుగురం క్లోజ్. ఫైనల్ ఆన్సర్. స్క్వేర్ అన్నమాట. ఇందులో ఇంతకీ పెద్ద ఎవరు, చిన్న ఎవరు? అన్నయ్య తమ్ముడు. అన్నయ్య తమ్ముడు. మా ఇద్దరులో అక్క చెల్లి. మళ్ళీ అక్క చెల్లి అలానే చెప్పండి. అక్క చెల్లి. అవునా? ఏం లేదు, తను నిజం చెప్తుంది. ఎవర్రా, ఎవరు ఫస్ట్? మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్? తనే ఫస్ట్. బా కరెక్ట్ గా చెప్పానమ్మా, ఎక్కడే కన్ఫ్యూజ్ అయ్యాను. చెప్పండి ఇప్పుడు. అన్నయ్య తమ్ముడు. కరెక్టేనా? అన్నయ్య ఇద్దరు అక్కలకి క్లోజ్, తమ్ముడు మాత్రం ఇద్దరికి ఎందుకు క్లోజ్ కాదు? లేదు, ఇద్దరికి క్లోజ్. చెప్పాలని చెప్పి లైక్ జస్ట్ చిన్న ప్రాంక్ జోక్ చేసాం అంతే. అయితే మార్చేద్దాం ప్లేసెస్. యా ఇట్స్ ఓకే. యా ఓకే. ఎలా అయినా ఓకే, బట్ నలుగురు ఉన్నాం కదా, సెట్ చాలు. సెట్ సెట్ నలుగురికి నలుగురు సెట్. సో ఇంతకీ మీరు ఏం చదువుతున్నారు, ఏం చేస్తుంటారు? మేము డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాము. ఇంకా లైక్ వీడియోస్ చేయడం, అవి ఇవి షోస్ చేయడం. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే చేస్తాం. అమ్మ బాబాయ్, వీళ్ళిద్దరిని ఒక సినిమాలో పెడితే డైరెక్టర్, ఆర్టిస్టులు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. మాకు మేము తెలుసు కదా, వాళ్ళకి మేము చెప్పుకుంటాం. వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా మేము చూసుకుంటాం. వాళ్ళని చూసుకుంటారు మీరు, కన్ఫ్యూజ్ కాకుండా. కన్ఫ్యూజ్ కాకుండా మా డైలాగ్స్ చూసుకుంటారు, మా సీన్ చూసుకుంటారు. సరే, సో ఇప్పుడు మీరిద్దరు చెప్పండి, మీరిద్దరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఇంటీరియర్ డిజైనర్. ఓ, ప్రొఫెషన్ అది, ప్యాషన్ యాక్టింగ్. సో రీల్స్ చేయడం, సో షోస్, మూవీస్, వెబ్ సిరీస్. కాదు, నాకు బుర్రలేక అడిగాను కానీ పెద్దెవరు చిన్నవరు అని. నాకు తెలిసి ఏదో 1 minute 2 minutes 15 minutes గ్యాప్ లో పుట్టేసి ఉంటారుగా. దానికి మళ్ళీ పెద్ద చిన్న ఒకటా? మేము మినిట్స్ కూడా కాదు, సెకండ్స్. అందుకే మేము అక్క చెల్లి అని అలా అనుకోం. సెకండ్స్ లో
మీ మమ్మీ ఎలా మోసారో ఏంటో ఇద్దరిని ఆ కడుపులో. మా ఇద్దరికి 13 minutes. 13 minutes difference. 13 minutes. 13 minutes. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే, నేను ఒక 2 pairsని ట్విన్స్ని ఇంటర్వ్యూ చేశాను. సో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, అంటే ఫస్ట్ ట్విన్స్ చెప్పింది ఏంటంటే, ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరికి ఫీవర్ వస్తుందంట. తగ్గుతుంటే ఇంకొకరికి కొన్ని అవర్స్ గ్యాప్ ఉంటుంది, అంటే ఒక 9 hours, ఒక 5 hours, 6 hours అంత గ్యాప్ లో వచ్చేస్తుంది. 99% వచ్చేస్తుంది. సో ముందే ప్రికాషన్స్ వాడుతుంటాం అన్నమాట. అంటే వచ్చిన రాకముందే కాదు, కొంచెం స్టార్ట్ అయినాక. అంటే వచ్చేలా ఉంది అంటే జస్ట్ ఒక టాబ్లెట్ 99% వచ్చేస్తుంది. 99% అది ఫీవర్ అయినా మోషన్ అయినా. కోల్డ్, ఫీవర్, కాఫీ 3 ఈజీగా అటాక్ అయిపోతాయి. ఫీవర్, కాఫ్, కోల్డ్ 3 ఈజీగా, చాలా ఈజీగా. 100% మూడు అయితే. అయితే ఇప్పుడు మీ లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు నాతో షేర్ చేసుకోవాలి. అలా ఏం జరిగింది? ఫస్ట్ ఎవరికి కోవిడ్ వచ్చింది, తర్వాత ఇలా సమ్ టైమ్స్ అన్నమాట. ఫస్ట్ నాకు ఒకసారి వచ్చింది, తనకి ఫస్ట్ నాకు వచ్చింది. ఫస్ట్ ఒక్కరికే రావాలని అట్లా ఏం లేదు. నాకు సమ్ టైమ్స్ నాకు వచ్చింది, ఎవరికి వచ్చినా కానీ తగ్గే లోపల ఇంకొకరికి వచ్చేస్తుంది. నువ్వేం మాట్లాడవా? అంటే నేను చెప్తే నేను తర్వాత చెప్దామని. నువ్వు చెప్పు, నన్ను ఇప్పుడు నీకే టైం ఇచ్చాను. అంటే వీళ్ళతో పాటు మేము వైజాగ్ వెళ్ళాము. సో అప్పుడు ఫస్ట్ ఫీవర్ తినకే వచ్చింది. దాని తర్వాత ఒక 6 hours కి నాకు వచ్చేసింది. అయ్యో, ఇద్దరికి సెలైన్ పెట్టారు. ఒక 4-5 days ఫీవర్ తగ్గనే లేదు. రావడం లేట్ గా వచ్చాము, రావడం మాత్రం పక్క అంతే. డైలాగ్. సరే అలా కాదు, చిన్నప్పుడు అంటే ట్విన్స్ కి ఇద్దరు ఈక్వల్ అని చెప్పేసి సేమ్ డ్రెస్సెస్ వేస్తారు, సేమ్ చెప్పల్స్ కొంటారు, సేమ్ వాచెస్ తీసుకుంటారు, సేమ్ చైన్స్ కొంటారు, సేమ్ ఆర్నమెంట్స్. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా కూడా ఎందుకు అంటే, చిన్నప్పుడు మనం ఏ తింటామో ఎలా పెరుగుతామో పెద్ద అయినా కూడా అలానే తిని పెరుగుతాం. సో మాకు చిన్నప్పటి నుంచి అలా పెంచడం మైండ్ లో అదే అలానే అలవాటు ఉంటాం. ఇప్పుడు డిఫరెంట్ క్యూట్ గా స్వీట్ గా ఆన్సర్ ఇచ్చాను అన్నమాట. ఎలా ఇచ్చిందో కూడా చెప్పు, క్యూట్ గా స్వీట్ గా. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రస్తుతానికి లైఫ్ బాగుంది అంటారు. కాదు, బయట టాక్ ఏంటంటే రియల్ పేర్స్ అనే టాక్ వినిపించింది నాకు. రీల్ అయితే రీల్ రాసుకోండి అంతేనా? వదిలేసారు ఇంకా. కాదు, ఇన్స్టాలో కూడా అంటే చాలా క్యూట్గా లైక్ అలానే రీల్స్ చేస్తుంటారు, అలానే పిక్స్ దిగుతుంటారు. మరి ఎదుటోళ్ళకి ఇంటెన్షన్ కాకపోతే ఇంకేంటి వస్తుంది? రీలా కాదా? మీకు అడిగారా క్వశ్చన్స్ ఎవరైనా? టైం వచ్చినప్పుడు చెప్తాము రీల్ కాదా అని. ప్రెసెంట్ అయితే అంటే వాళ్ళ ఎక్సైట్మెంట్ అలానే ఉండనివ్వండి. ముందే రివీల్ నాకే పెట్టారుగా. అంటే మీకే కదా, మాకే ఇంకా డౌట్ రీలా అని. ఇది రాంగ్, ఇది జోక్. అంటే కవర్ చేయాలి కదా మరి అలా ఆన్సర్ ఇచ్చి. అంటే ఇప్పుడు ఆన్సర్ అయితే మేము రివీల్ చేయలేం కదా, బికాస్ మేమే ఇంకా అండర్స్టాండింగ్ లో ఉన్నాం. రీలా ఇది కూడా కామెడీ. నాకేం అందరూ అనుకుంటున్నాను కదా, లెట్ ఇట్ బి. ఆంటీ ఏం చెప్తారు దీనికి? ఫోన్ చేస్తున్నారా? ఏదైనా సరే మా పేరెంట్స్ కి తెలుస్తుంది, దాచైతే ఏం చేయం కదా. ఫస్ట్ వాళ్ళకి తెలుస్తుంది, తర్వాత అందరికి. ఫస్ట్ వాళ్ళకి తెలిసిన తర్వాత మీకు తెలుస్తుందా? మా తర్వాత మా నలుగురికి తెలియాలన్నా సరే ఫస్ట్ మా పేరెంట్స్ కి తెలుస్తుంది. ఆ తర్వాత మాకు చెప్తారంటారు. మేము చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మీ దగ్గర నుంచి, ఇప్పుడు తెలిసిందా లేదా అని అడుగుతారు కదా. అదే కదా. అవన్నీ మేము రివీల్ చేసేస్తే మీకున్న ఎక్సైట్మెంట్ అంతా పోతుంది కదా, టైం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. కాదర్రా, ఏంటరా ట్విన్స్ నే చేసుకుంటారా ఏంటి? ఒపీనియన్ ఉంది, బికాజ్ చిన్నప్పటి నుంచి ఒక ట్విన్ తో పెరుగుతుంటే లైఫ్ అంతా ట్విన్ కావాలనిపిస్తుంది కదా. సో ఇన్ కేస్ మ్యారేజ్ అయిన తర్వాత ఏదో ఒక రీజన్ లో మేము డివైడ్ అయినా అవ్వచ్చు, మాకు అలాంటి ఛాన్సెస్ కోసం వద్దు అన్న ట్విన్స్ చేసుకోవాలని ఒపీనియన్ ఉంటది కదా. ఏమో అది ఉందేమో మాలో. ఇది మీ గర్ల్స్ ఒపీనియన్. నేను ఈ గర్ల్స్ దగ్గర కూడా ఇదే విన్నాను. నేను నాకు బాయ్స్ లోపల ఏముంటదో అడగండి. ఎవరు అడగమంటావు? తిన్నా చెప్పు. ఫస్ట్ అవుతుందా చెప్పు, ఏంటి ఒపీనియన్ ఏంటి? ట్విన్స్ అంటేనే యూనిక్.
యూనిక్ కదా. సో ట్విన్స్ చేసుకుంటే డబుల్ యూనిక్ అయితే కదా, బాగుంటది. సో బాండింగ్ అనేది చిన్న ఆన్సర్ వచ్చింది రో. సరే, ఇప్పుడు వెళ్ళండి మంచిగా. ఇప్పుడు ఇక్కడ అడగండి కుర్రాడు. లైన్ గానే ఉండే ఫస్ట్ సెకండ్ ఇప్పుడు ఇక్కడ అడగండి. ఇప్పుడు ఇక్కడ నుంచి రావద్దు. సేమ్ ఆన్సర్ కాదు, చిన్నప్పటి నుంచి బాండింగ్ అదే ఫామ్ అవుతుంది కాబట్టి లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసి ఏదో ఒక రీజన్స్ నువ్వు అన్నయ్యతో మాట్లాడు, వాడెందుకు వచ్చాడు, నువ్వెందుకు ట్విన్స్ చేసుకుంటే అండర్స్టాండింగ్ బాగుంటది. ఇంకోటి తెలియదు ఆన్సర్ దొరికిందా అలా అని చెప్పేసి మేము చేసుకుంటున్నామని చెప్పి మేము చెప్పలేదు. అంటే మీరు కాదు, ఫ్యూచర్ లో చేసుకునేది ట్విన్స్ నే చేసుకుంటున్నారు. మీరు ఫ్యూచర్ లో ట్విన్స్ నే చేసుకుంటున్నారు. కానీ ఆ ట్విన్స్ ఎవరో మీకు తెలియదు. ఆ ట్విన్స్ ఎవరో కూడా నాకు తెలుసు. అది ట్విన్సే కదా, అది కూడా ట్విన్సే కదా. ఒప్పుకున్నారు చూసారా? ట్విన్సే అని ఒప్పుకున్నాం. ట్విన్సే, అది ట్విన్సే. ట్విన్స్ ఎవరు? ఆ ట్విన్స్ ఎవరు? ట్విన్స్ కి నేమ్స్ ఉంటాయి. ఆ ట్విన్స్ అది మేమెందుకు రివీల్ చేస్తాం? ట్విన్స్ నే చేసుకుంటారు అంటున్నారు మీరు. కానీ హ్యాండ్స్ ఇట్టొద్దు. టైం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. టైం వచ్చేటప్పుడు అదే బయటకు వస్తుంది. రావడం మాత్రం పక్కా. సరే, మీరు ఎందుకు వీళ్ళతో మాత్రమే చేస్తారు రీల్స్ అన్ని కూడా? అలా అని కాదు, మాకు స్టార్టింగ్ పరిచయం అయినప్పటి నుంచి వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారనమాట. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయిపోయాం మేము. సో రెగ్యులర్ గా అలా కలుస్తూ ఉంటాము. ఆ చిన్న గ్యాప్ లో ఒక రీల్ ఫొటోస్ అలాంటివి దిగేస్తాం. కొంచెం ఫార్ రిలేటివ్స్ అన్నమాట, కొంచెం దూరం రిలేటివ్స్. సో అట్లా బాండింగ్. ఇప్పుడు శ్రీచరణ్ కి సాయి చరణ్ కి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఫస్ట్ టైం అక్కడ అంతమంది ట్విన్స్ లో ఈ ఇద్దరు ట్విన్స్ కి మీ ఇద్దరు కనెక్ట్ అవడానికి గల రీజన్ ఏంటి? ఆ రోజు కనెక్ట్ అవ్వలేదు అనలేదయ్యా. మామూలు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అలా మమ్మల్ని వాళ్ళని పిలిచారు, కొంతమంది ట్విన్స్ తర్వాత మమ్మల్ని వాళ్ళని పిలిచారు. అలా క్లోజ్ అయ్యి కనెక్ట్ అయినాం. సో అలా షో టెలికాస్ట్ అయిన తర్వాత రిలేటివ్స్ అని చెప్పి అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆబ్వియస్ ఎట్లైనా బాండ్ క్లోజ్ ఉంటాం కదా ఇలా అయినా. సో అలానే కంటిన్యూ అవుతాం ఇప్పటి వరకు. అలా ప్యాచప్ చేస్తున్నాడు రా, చూడు కొంచెం. ప్యాచప్ లేదు, టచ్ అప్ లేదు, ఏం లేదు, నిజమే చెప్పేస్తున్నాం. నిజమే చెప్పేసి దాచడంలో ఏముంది దీని? అంతే, అంటే తను చెప్పడం అలా చెప్పాడు రా అంటున్నాను రా. ఎక్కువ వీళ్ళిద్దరు కవర్ చేస్తున్నారని నాకు అర్థమైంది. కొట్రా నువ్వు ట్రూరా ఇలా అది. ఎస్. సో మీ ఫీలింగ్ చెప్పండి. సో ఇద్దరిలో అంటే ఇప్పుడు మీరు ఇలాగా ఇది కదా, సో తనలో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? అంటే ఏం లే, అంటే ఇష్టమైన క్వాలిటీస్ గుడ్ థింగ్, గుడ్ వే. మంచి వాళ్ళు. ఈ ఫ్రెండ్ అనేది మేము ఇందులో యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే లైక్ ఒక రిలేటివ్, ఒక కజిన్ గా చాలా మంచి వ్యక్తి, అది కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేదు. సరే, ఒక అబ్బాయిగా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ గా చాలా మంచి వాడు. అండ్ నువ్వు చెప్పరా, తనలో నీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? అంటే చాలా కేరింగ్ అనమాట. సో నేను ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా ఒక ఫ్రెండ్ లాగా ఒపీనియన్ అడిగితే మంచిగా సజెషన్. మీరు ఏంటి ఫ్రెండ్ రిలేటివ్ ఈ రెండు వర్డ్స్ ఇందులో లేవని చెప్పాను నేను ఆల్రెడీ. బాయ్ ఫ్రెండ్, అబ్బాయి ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ చెప్పినాను. ఇద్దరు నా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్. సో అలా మంచిగా చెప్తారనమాట. సో మంచిగా అన్ని సజెస్ట్ చేస్తారనమాట. మంచివాడే, అంతే అంతే. ఎస్. ఇప్పుడు మీరు చెప్పాలి తనలో మీకు నచ్చిన క్వాలిటీస్. రెడీగా ప్రిపేర్ అయి ఉన్నాం కదా. అంటే క్వశ్చన్ మీరు మమ్మల్ని అడిగేశారు కదా, వీళ్ళు అలా థింక్ చేసేసుకొని మంచిగా ఆన్సర్ చేద్దామని ఫస్ట్ అబ్బాయిని అడగండి, బికాజ్ మీకు కూడా తెలుసుకోవాలని కదా అబ్బాయిలో ఏ అబ్బాయి చెప్పేస్తున్నాం. వీళ్ళు కొంచెం ఆలోచించి ఈ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ బాయ్స్ కి అడగండి. నెక్స్ట్ నుంచి మీ బాయ్ ఫ్రెండ్స్ కి చెప్పండి, మీ గర్ల్ ఫ్రెండ్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? మా గర్ల్ ఫ్రెండ్ అయితే అమ్మో, ఇద్దరు తమ్ముళ్ళు. చెప్పండి. సో ఏదైనా అనుకున్నా అంటే నేను నాకు నచ్చింది, నేను ఆలోచించింది యాక్సెప్ట్ చేస్తాను అంటే తినే అనమాట. ఫస్ట్ తిని కొంచెం సమ్ టైమ్స్ ఇగ్నోర్ చేసి నేను తిన్నే అడుగుతున్నా, అదే తిన అర్థం చేసుకుంటది బాగా. సో అలా అని చెప్పేసి ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. వెరీ గుడ్. సో మీకు తనలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నువ్వు అన్ని చెప్పావు, తను నీకు ఒక్కటే చెప్పాడు. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ పక్కన సందులో ఉంటది, పక్కన అవసరం లేదు, ఓపెన్ లోనే కుమ్మడం స్టార్ట్. తినేంత డైరెక్ట్
ఫేస్ టు ఫేస్ ఏదైనా చెప్పేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, మనసులో ఒకటి బయట ఒకటి తనేం పెట్టుకోదు. సో తనలో నాకు ఆ క్వాలిటీ ఇష్టం. అబ్బాయిలు షార్ట్ అండ్ స్వీట్ లో కట్ చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళు బాగున్నారా లేదని ఒక కాంప్లిమెంట్ కూడా ఉండదు దాంట్లో. ఆఫ్ కోర్స్ బాగానే ఉంటారు. ఈ రోజు అది చెప్పలేదా? అడుక్కుంటే చెప్తారు అనమాట ఇలా. అలా అడుక్కుంటే చెప్పడం ఏంటయ్యా మీరు అసలు? అడుక్కోవాలా, అర్థం చేసుకోవాలి. అంటే బయట వాళ్ళు చెప్పచ్చు. అంటే హైట్ చాలా ఎక్కువ కానీ మైండ్ కొంచెం చిన్నదే. మాకంటే మేము పొట్టలమైనా కొంచెం గట్టోలు గట్టలు. వీళ్ళు పొడుగు కానీ చూడడానికి పొడుగు కానీ తెలివితేటలలో మాకంటే తక్కువ అంతేనా? తక్కువే. సో అయితే తిన్లో వీక్ పాయింట్స్ ఏంటి? వీక్ పాయింట్స్ అంటే ఒక్కొక్కసారి నన్ను పట్టించుకోను. ఇది రాంగ్ కదా, తప్పు కదా? నాకు తెలియదు. చెప్పడం రాంగా? తను చెప్పడం కరెక్ట్ కరెక్ట్ నాన్న, కరెక్ట్ కరెక్ట్ 100% కరెక్ట్. సో వీక్ పాయింట్ ఏంటి నాన్న? అంటే నేను ఇతన్ని కలిసినప్పటి నుంచి చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ కోపంలో నో అన్న తర్వాత ఆలోచిస్తాడు. ఫస్ట్ ఆ కోపం తగ్గించుకోవాలి. కోపంలోనే నో వస్తుంది ఎక్కువ ఆన్సర్ దేనికైనా. కోపంలో నో వస్తుంది ఆన్సర్ ఎక్కువ. అది వీక్ పాయింట్ కాదే, అది ఇష్టం లేని పాయింట్. నెగిటివ్ పాయింట్ అంటే అది వీక్ పాయింట్. అంటే కోపం వల్లే కదా ఆ మూమెంట్ లో అలా జరుగుతుంది. గొడవలు జరుగుతున్నాయి కదా, పెద్ద పెద్ద గొడవలు అయితే జరుగుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ హెయిర్స్ పట్టుకొని గుంజుకోవటం అంతే. ఎక్కువ కోపం వస్తుంది స్టార్టింగ్, తర్వాత అర్థం చేసుకుంటాడు. బట్ తర్వాత ఏం లాభం, ఫస్ట్ అయితే కోపం రావద్దు కదా. కోపం రావద్దు కదా, అసలుకే మనం హట్ అవుతాం. ముందే లేడీస్ బొంగమూర్తి పెట్టుకుంటాం. ఏది ఎలా పెడతావు చూపించు. సో తనలో వీక్ పాయింట్ ఏంటి? సో ఫస్ట్ ఏదైనా చెప్తే వినవు అనమాట. సో అందుకే నాకు కోపం వస్తుంది. నేను చెప్పింది చెప్తున్నాడు, ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ దిస్. బట్ తను చెప్పిన పాయింట్ నెగటివ్ గా చెప్తున్నా మళ్ళీ తనకి. తప్పు కదా, తప్పు ఆన్సర్ కదరా. లేదు ఒకసారి మళ్ళీ మీరు క్లియర్ గా అడగండి ఏం చెప్పారు. తనలో వీక్ పాయింట్ ఏంటి అని అడిగి. వీక్ పాయింట్ నేను చెప్తే ఫస్ట్ వినదు అనమాట. సో తర్వాత నీట్ గా ఫస్ట్ నేను కోపం వస్తుంది అనమాట. తర్వాత నీట్ గా చెప్తే ఓకే, అప్పటికి ఇంతకు మీకు చెప్పింది కదా, అంతా కోపం తెచ్చుకున్న తర్వాత ఎందుకు ఇక అని చెప్పేసి. ఎందుకు కోపం వస్తుంది అడుగురా నువ్వు. నేను ఏది చెప్పిన ఎందుకు వెంటనే కోపం వస్తుంది అడుగు. ఏది చెప్పినా ప్రతిదీ కాదు, కొన్ని కొన్ని అంతే. కొన్ని కొన్ని అంటున్నాడు, కొన్ని 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 కొన్ని. అదే నాకు వీక్ పాయింట్. అదే నీకు వీక్ పాయింట్. 90% ఓకే అయితే 10% అది కామన్. ఇది కాదు, ఇద్దరిలో ఫస్ట్ నేను అడుగుతున్నాను, మీకు అడుగుతున్నాను, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ లవ్ ఉంది ఒకరి మీద ఒకరికి? డిన్నర్ అయిందా మీది? ఫస్ట్ అదే ఈ క్వశ్చన్ అడగమన్నారు కదా బాయ్ కి, అడిగితే చూసా ఎలా స్కిప్ చేస్తున్నారు. ఇతనే స్కిప్ చేస్తున్నారు, ఇతనికి ఇంకా క్వశ్చన్ అడగలే వీక్ పాయింట్ ఏంటని. అందుకే అడుగుతాను. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఎట్లా తెలుసా, ఇట్లా ఫ్లాట్ వెళ్తలేదు, మన పైన ఉన్నాం స్టెప్స్ పైన, ఇన్ డెప్త్ ఇట్లా స్టెప్స్ దిగితే ఎట్లా లోపలికి వెళ్తాం, మీరు అలా వెళ్ళిపోతున్నారు క్వశ్చన్స్. బాగుంది, చాలా క్యూట్. అలా వెళ్తేనే ఏముందా అని మంచిగా చూస్తారు జనాలు. జనాలు చూస్తారని కాదు, మన గురించి చూసే వాళ్ళకి తెలుస్తుంది. మా గురించి వాళ్ళు మమ్మల్ని కలిసి అడగలేని వాళ్ళు మమ్మల్ని చూసిందో తెలుసుకుంటారు. అంత కింద కమెంట్లు అన్నిట్లో అడిగి మరి ఏరి మరి అడుగుతున్నాను మీకు. ఇప్పుడు దీనికి thumbnail బాగుంటది, అతనికి ఎందుకు ఇంత కోపం వస్తుంది. బట్ ఏదైనా సరే, బట్ ఆడియన్స్ ఎవరైతే మమ్మల్ని ఇష్టపడుతున్నారో తప్పుగా అర్థం చేసుకోకపోతే వీఆర్ హ్యాపీ. ఏ తీసుకున్నా నెగటివిటీ ఇప్పుడు తెలిసిపోతుందిగా. వీళ్ళే ఇస్తున్నారు ఫస్ట్ బ్రేక్స్, హింట్లు ఇచ్చేస్తున్నారు, బ్రేక్స్ ఇస్తున్నారు. ఇద్దర్లో ఎవరిని ఎక్కువగా అంటే ఎవరిద్దరిలో? వీళ్ళిద్దరిలోనా? వీళ్ళిద్దరిలో. సో అలానేం లేదు, సో ఇద్దరు ఇష్టం. అట్లా అంటే కొంచెం అంటే నేను చెప్పిన వాటి కొన్ని వింటది కాబట్టి సో ఎక్కువ క్లోజ్ అంతే. అలాగే నేను అనట్లేదు మీరు ఫ్రెండ్సే కాదని అనట్లేదు, మీరు లవర్స్ అని నేను అనట్లేదు. ఓకే, ఫస్ట్ క్లారిటీ. బాయ్ గర్ల్ కి ఎవరి ఇష్టం, గర్ల్ బాయ్ కి ఎక్కువ ఎవరి ఇష్టం. అలా మీ ఇద్దరిలో ఎవరికి ఎవరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటారు? ఇద్దరం సేమ్ ఈక్వల్ గా ఇష్టం. ఇద్దరిద్దరు మీరు విడగొడుతున్నారండి. సరే డన్, టైం అవుట్. నలుగురం బేసికల్లీ. తిన్లో చెప్పండి, తిన్లో వీక్ పాయింట్ ఏంటి? వెరీ ఎక్సైటెడ్, చూడ బ్లష్, చూడ స్మైల్, చూడ నా గురించి నేను తెలుసుకోవాలి. క్యూట్ అసలు. అంటే సమ్ టైమ్స్ నేను చెప్పిన తనలో నచ్చే క్వాలిటీ అప్పుడప్పుడు కొన్ని ఒక్కొక్కసారి అది వీక్ కూడా అవుతుంది. ఏంటి అంటే తన ఫేస్ టు ఫేస్ ఏదైనా చెప్తుంది, అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. సమ్ టైమ్స్ అది మాక్సిమం అది వర్కౌట్ అవుతుంది, మంచి క్వాలిటీయే. బట్ ఫ్యూ టైమ్స్ అది కొంచెం బాగోదు, అదొక్కటి అంతే. అది మంచి క్వాలిటీ, దట్ వీక్ కూడా అదే. నాకు కూడా నచ్చాలి కదా, నాకు కూడా సెట్ అవ్వాలి కదా. అంటే అది తన పాయింట్, అది రైటే. ఇది నా పాయింట్. ఎవరి తనలో వీక్ పాయింట్
నేను చెప్పేశాను. చెప్పారు కదా. అండ్ ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికి ఎవరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? నేనే ఎక్కువ ఇస్తా. ఇది అమ్మ క్యూట్ బంగారు తల్లి, జన్యుని చెప్తున్నావు నువ్వన్నీ. నువ్వే ఎక్కువ ఇస్తావు కదా, ఎక్కువ ఇవ్వడే. నువ్వు ఫైట్ చేస్తున్నావు మరి అప్పుడు? అంటే నేను ఇంకా ఫైట్ చేయను, ఎందుకు మళ్ళీ ఫైట్ చేయడం, హట్ చేయడం అని చేయను. దాని నుండి బయటకు వచ్చేస్తే. సో మీకు ఇష్టమైన క్వాలిటీస్ అంటే లైక్ ఒక లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకుంటే మీరు ఎలాంటి జాగ్రత్తగా చూస్ చేసుకుంటారు లైఫ్ పార్ట్నర్? ఫస్ట్ బాయ్ అడుగుదాం, చెప్పండి. సో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు. మనీ అవసరం లేదు, ఏది అవసరం లేదు, మంచి మనసు ఉంటే ఎనఫ్ టు బి. అంతే. హైట్, లాంగ్ హెయిర్, అలానేం లేదు, క్యూట్ స్మైల్, పుట్టుమచ్చ. అలానేం లేదు. మేము బేసిక్ పుట్టుమచ్చని కూడా హ్యాండ్ చూపిస్తుంది. అయ్యో అంటే అమ్మాయిలు కాబట్టి పుట్టుమచ్చ ఉంటది, కొంతమంది లేకపోయినా పెట్టుకుంటున్నారు ఇష్టంతో. అది. సో అలాంటి క్వాలిటీస్ మీకు కావాలి. అడుగుదామా? అడగాలి. అంటే ట్విన్స్ ఇద్దరిది మనసు సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ అదే ఆన్సర్. అలా కాపీ పేస్ట్ ఉండకూడదు ఇక్కడ. అంటే మేము ఆల్రెడీ కాపీ పేస్టే కదా. అది మీరు కాపీ పేస్ట్. తినకుండానే తినడని ఆగిపోతాడు. పాయింట్, వ్యాలిడ్ పాయింట్. నీకే సపోర్ట్. ఏంటంటే ఏం అడిగారు చెప్పరా ఒకసారి? ఏమడిగారు? నేను అడిగే క్వశ్చన్ అడిగాను. లైఫ్ పార్ట్నర్ లో ఉండరు. నేను అడిగే క్వాలిటీస్ కావాలి నీకు నీ లైఫ్ పార్ట్నర్ లో? బాగుండాలి అంటే అలా కాదు, చూడ్డానికి కాదు, మనసు బాగుండాలి, మంచిగా అర్థం చేసుకోవాలి. దట్స్ ఇట్. దీస్ ఆర్ ద టూ థింగ్స్. కాపీ పేస్ట్ కానీ ఎలా అంటే లాగ్ ఎక్కువ, ఒక్క మాటకే లాగ్ ఎక్కువ తీసుకొని చెప్పారు అనమాట. మా ఊళ్ళో ఎస్ఏలో మొత్తం ఖాళీ లైన్స్ ఉన్నాయి అనమాట, ఒకటి అక్కడక్కడే. ట్రూగా హార్ట్ మీద చేసి చెప్పాలి, అది కూడా ఫాస్ట్ గా లాగ్ లో ఉండకూడదు, ర్యాపిడ్ ఫైర్ లా ఉండాలి. ఎగ్జామ్ ఆన్సర్ ఉండాలి. అర్థం చేసుకునే వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్న కలర్ డజంట్ మ్యాటర్, మనీ డజంట్ మ్యాటర్, నన్ను ఒక్కని అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు చెప్పండి మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి? నాకు హైట్ తో దాంతో ఏం మ్యాటర్ లేదు, కలర్ అవేం అవసరం లేదు, క్యాస్ట్ అసలుకే అవసరం లేదు. ఏంటంటే నాకు కొంచెం ఎక్కువ కేర్ చేయాలి, ఇష్టపడాలి, అండ్ అప్పుడప్పుడు నన్ను బ్రతిమలాడాలి. ఆంటీ వింటున్నారా? అంటే నేను కొన్నిసార్లు ఏదైనా నో అని చెప్పినా దానికి బ్రతిమలాడితే నేను ఓకే అంటాను, కానీ నన్ను అలా బ్రతిమలాడాలి. అంటే గీతా గోవిందంలో మేడం మేడం అని హీరో బ్రతిమలాడతారు కదా, ఆ రేంజ్ లో. ఎందుకంటే హీరోయిన్ ఇష్టపడుతుంది కానీ బ్రతిమలాడించుకుంటారు కదా కావాలని. నాకు అది కావాలి. కోపం ఎక్కువైన వాళ్ళు అలా బ్రతిమాలి. కోపం ఉంది కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. చెప్పు నాన్న, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? అంటే నేనంటే చాలా కేరింగ్ గా ఉండాలి, అండ్ నేను అడిగిన అన్ని కాకపోయినా కొన్నైనా తీర్చాలి. ముఖ్యంగా పట్టించుకోవాలి, చేస్తే నాకు చాలా కోపం వస్తుంది కదా. ఇన్నోరు మాత్రం నాకు అసలు నచ్చదు. అప్పుడు ఎలా గొడవ పడతావు నువ్వు? అంటే నా స్టైల్లో నేను చూపిస్తా. అది ఒకసారి చెప్పవా? అంటే ఎలా అంటే నేను చాలా సాఫ్టే, అప్పుడు మాత్రం కొంచెం వైల్డ్ అవుతానేమో మేబీ. అవునా? ఆ పర్సన్ మీదకి ఎలా ఒకసారి చెప్పు. అంటే ఎలా తను కూడా పట్టించుకోవడం మానేస్తుంది. అంతే. పట్టించుకోవడం మానేస్తుందా? తను చాలా అందుకే మీరు అన్ని కాదు, తను చాలా రెడీగా ఉన్నాడు. నేను ఎలా ఆవిడ అడిగిన దానికి ఎలా చూసారా? నాకేం తెలుసు ఉన్నప్పుడే ఆన్సర్ ఉంది అక్కడ, నాకు తెలుసు అని. ఎస్, ఇప్పుడు కూడా ఆన్సర్ వచ్చింది. ఇది జెన్యూన్ ఉన్నారు అబ్బాయిలు ఇద్దరు. ఫన్ కోసం కదా, కవరప్ రాది. అప్పుడు టక్మన్ పని చేయాలి కవరప్ అని. అంటే లైఫ్ నిజంగానే ఫన్ గానే ఉంది, ఆన్సర్స్ కూడా ఫన్ గానే ఉన్నాయి. అంటే జెన్యూన్ కాబట్టి ఫన్ గా ఉంది. అంతే. ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసింది. అది కూడా కామెడీ. లైఫ్ చాలా కామెడీగా హ్యాపీగా ఉండాలి కదా. ఆన్సర్ కూడా జెన్యూన్ గా కామెడీగా ఉంది. ఎస్. సో మొత్తానికైతే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని చేసుకోవాలి, కానీ కొన్ని మార్చుకోవాలి వాళ్ళు మరి కదా. రీమోడలింగ్ వస్తుందంటావా? జరుగుద్దంటావా? కావాలంటే జరగాలి మరి. అంటే మేము కావాలంటే జరగాలి. చాయిస్ ఆప్షన్ వాళ్ళకి వద్దనుకుంటే ఇట్స్ ఓకే, బట్ మేము కావాలి వీళ్ళతో మనం లైఫ్ లో ఉండాలంటే we have to change. అంటే నన్ను చూపెడుతున్నారు కాబోయే వాళ్ళ గురించి. ఎలా చూస్తున్నాడు అంటే ఇప్పుడే ప్లాన్ చేసుకుందామని. అంటే ఆన్ ది స్పాట్ ఇప్పుడే మారిపోదాం అని ఉందేమో ప్లాన్. అంటే మా కోసం
ఎస్. సో మొత్తానికైతే మీ ఇద్దరు రీల్స్కి అంటే మీ పేర్స్ రీల్స్కి అంటే మీ పిక్స్కి చాలా జనాలు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు Yeah. కదా. సో అవి చెప్పండి. అంటే లైక్ పీపుల్ మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, అంటే లైక్ Actually, మిమ్మల్ని ఏమని అడుగుతుంటారు మీ మేము పేర్స్? స్టార్టింగ్ వీళ్ళతో చేయకముందైనా సరే చేసిన తర్వాత మేము చాలా మందికి ఇష్టం బికాస్ మేము బాగా చేస్తాం అండ్ ట్విన్స్ అని అందరికి యాక్చువల్లీ ట్విన్స్ అంటే అందరూ విచిత్రంగా చూస్తారు కదా, అంటే ఇష్టపడినట్టు అరే ట్విన్స్ అని చూస్తారు ఆశ్చర్యంగా. సో దాంట్లోనే మమ్మల్ని ఇష్టపడడం మేము ఫేమ్ అయింది కూడా అలానే. అండ్ ట్విన్స్ గా ఉంటే ఎక్కువ ఫేమ్ అయ్యాం మేము. అండ్ ఇప్పుడు ఏంటంటే మేము ఇద్దరు కాకుండా నలుగురు చేయడం ఇంకా నచ్చింది వాళ్ళకి. దాన్ని ఎక్కువ ఇది ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎక్కువ దీన్ని అంటే ఇదే కావాలి ఏంటంటే వీళ్ళు ఒక ఫ్రెండ్స్ గా ఒక ట్విన్స్ గా కపుల్స్ గా బాగా చేస్తున్నారు అని అందరికి ఇష్టం ఉంది మా అంటే మీద. కొట్టే ఫ్రేమ్ లో నలుగురు కనిపించడం, దట్ టు ట్విన్స్ కాబట్టి అందరూ సో చూడడానికి చూడడానికి కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. టైం ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరిద్దరు వీకెండ్స్ వీకెండ్స్ లో? ఓకే, హౌసెస్ నియర్ బై? దగ్గర నియర్ బై. Yeah. సో కొంచెం అది దగ్గరగా ఉంది. సో ఫైనల్ గా ఒక ఫ్రేమ్ లో చాలా బాగున్నారు. ఇప్పటి వరకు చాలా ఏడిపించేసాను కదా. అంటే నాకు తెలిసి ఇతను ఆన్సర్స్ తో మిమ్మల్ని ఏడిపించేసాడేమో అనిపిస్తుంది. పిచ్చెక్కించాడు రా. నిజం చెప్పడు, అబద్ధం ఆడడు. మధ్యలో వాళ్ళ ముగ్గురు చెప్పేటి అబద్ధం, నేను ఒక్కని చెప్పేది నిజం. నన్ను నమ్మండి మీరు. అది జనాలందరికీ కింద కమెంట్లు అదే చెప్తారు వాళ్ళే ఇస్తారు ఆన్సర్స్ కదా. ఎస్, చాలా మంది మంచి ఫేవరెట్ కపుల్స్ కాబట్టి సో అలా ఉంటే బాగుంటుంది అనేది మేము కూడా మనస్ఫూర్తిగా అలానే కోరుకుంటున్నాం. మరి ఏమంటారా? ఏమో జరగచ్చు జరగకపోవచ్చు. మారితే జరుగుతుంది, మారకపోతే జరుగుతుంది. క్లారిటీ ఇస్తుంది అక్క ఇక్కడ. మీకు ఇస్తాను, పండుగనే ఇస్తుంది కదా, ఆబ్వియస్లీ ఇస్తారు. చూసా ప్రతి దానికి నీకు అందుకే కదా పడదు, అందుకే డిషం ఆడతావు కదా. ఏం ఆడం అసలు. అంటే న్యాచురల్ అప్పటి మందం అంతే. అప్పటికి వరకు అప్పటి అండ్ నలుగురం కలిసి ఉంటాం. ఏ డెసిషన్ నలుగురం కలిసి తీసుకుంటాం. నలుగురు కలిసి. ఎస్. సో ట్విన్స్ లో బాండింగ్ ఎందుకు ఉంటుంది అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఒకే అమ్మ బజ్జులో పుడతారు కదా. Yeah. సో వాళ్ళిద్దరితో కంపారిజన్ చేస్తే ట్విన్స్ బాండింగ్ అనేది టూ మచ్ బాండింగ్. సో ఏంటి ఆ బాండింగ్ ఏంటి? పుట్టడమే అలా పుట్టాం కదా. Mm. సో మాకు ఏంటంటే ఆ పర్సన్ నా పర్సన్ అనిపించిస్తుంది మాకు. సో వాళ్ళు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నా కూడా కొంచెం జెలస్ వస్తుంది ఆబ్వియస్లీ. వస్తుంది కాదు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అలా చెల్లి విషయంలో ఎప్పుడైనా అలా వచ్చిందా? 1-2 సార్లు అది మళ్ళీ మాకు మేము చెప్పుకున్న తర్వాత మేమే రిగ్రెట్ ఫీల్ అయ్యి అరే అట్లా చేసి ఉండదు అని చెప్పి నెక్స్ట్ టైం అది రిపీట్ చేయమన్నమాట. సూపర్. అంటే ఏంటంటే అది ఎలా అంటే జరిగింది ఫంక్షన్ లో ఎక్కడో సంథింగ్ తిను వేరే వాళ్ళతో మాట్లాడుతూ నన్ను పట్టించుకోలేదు అనమాట. నేను చెప్తూనే ఉన్నా కూడా రిలేటివ్స్ కదా వాళ్ళు. అప్పుడు పాపం రిలేటివ్స్ చాలా పడిపోయావు, నా మాటలే వినిపించుకోవడం లేదు అంటే అయ్యో అంటే ఆ రోజు తను కేర్ చేయకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా తను యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఇంకొకటి ఏంటంటే ట్విన్స్ లో బేసికలీ అందరికి మామూలు నార్మల్ పీపుల్ కి ఎట్లుంటది అంటే ఒకరు పెద్ద ఒకరు చిన్న కొన్ని ఇయర్స్ గ్యాప్ అలా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చిన్నోడు అనుకో అన్న ఏమంటాడు, ఏమన్నా భయం, వాళ్ళు ఏమనుకుంటారు, మనకంటే పెద్దోడు కదా, పెద్దోడు ఏం ఆలోచిస్తాడు, ఏడు ఎంత చిన్నోడు వాంకేం తెలుసు. అదే ఇద్దరు సేమ్ ఇట్లా ట్విన్స్ అయిపోతే అంతా సేమే ఉంటది, అరే మనోడే రా అని చెప్పి ఆ ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా ఆలోచిస్తున్నట్టు ఆటోమేటిక్ అది కూడా వాడాలి. వాడు చెప్పే లోపే నేను చెప్పేస్తా అరే నేను కూడా ఇదే అనుకున్నాను. చాలా సార్లు మాక్సిమం 99% మా ఇద్దరికి చాలా జరిగింది. ఎస్, ఆల్మోస్ట్ 100లో 100 అవుట్ ఆఫ్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. క్వాలిటీస్ గానీ, మెంటాలిటీస్ గానీ, అంటే మాటలు గానీ, వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ కదా. ఇన్ కేస్ ఒక చిన్న ఫైట్ వచ్చిన ఏదైనా వచ్చినా మాట్లాడుకోకుండా ఉండం. అది ఎలా అయినా సరే మాట్లాడిస్తాం. మా మధ్యలోకి వచ్చిన వాళ్ళు ఫూల్ అయిపోతారు. చెప్పినా ఏదైనా చేసినా వాళ్ళ పాపం పిచ్చోళ్ళు. ఎవరైనా ఆపదమని వస్తే వాళ్ళని పక్కకి నెట్టేస్తారు. ఏమైనా ప్రపోజల్స్ అంటే ఒకే అమ్మాయి ఇద్దరికి కాకుండా ఎవరిది వాళ్ళకి సపరేట్ గా, మీకైనా గర్ల్స్ కైనా, ట్విన్స్ కాకుండా చేశారు అంటే లైక్ కాలేజ్ లో అట్లా చేశారు. కాలేజ్ టైమ్స్ లో కాలేజ్ లో కామన్ కదా. కామన్. మరి మీరు ఎవరికైనా ప్రపోజ్ కన్ఫ్యూజ్ కూడా అయ్యారు, చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ కూడా అయ్యారు ఒక్కొక్కసారి. సో అలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళు జనంగా చెప్పేసాము అంతే, మేము నో చెప్పేసాము. ఎస్. సో అల్టిమేట్ గా ఫ్యూచర్ గోల్స్ ఏంటి? మేము లాస్ట్ క్వశ్చన్, మీ ఫ్యూచర్ లో మీ గోల్స్, మీ డ్రీమ్స్, మీ టార్గెట్స్ ఏంటి? లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? అంటే ఎలా సెటిల్ అయినా సరే నా లైఫ్ లో నా పక్కన మా సిస్టర్ ఉండాలి. ఆఫ్ కోర్స్ ఉంటుంది. అది మెయిన్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ మా ప్యాషన్ వచ్చి యాక్టింగ్ చేయడం. అండ్ స్టడీస్ చేస్తున్నాము, స్టడీస్ అయిపోతూ ప్లస్ యాక్టింగ్ కూడా ఇష్టం అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ రేపు పొద్దున వచ్చే హస్బెండ్స్ కి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, సో అప్పుడు అంటే ఒప్పిస్తాం.
ట్రై చేస్తాం. బికాజ్ మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాం కదా, అది తెలిసే అది తెలిసే కదా వాళ్ళు వస్తారు. తెలిసే వస్తారు ఆఫ్ కోర్స్. అప్పుడు ఏమైనా జడ్జ్మెంట్ చేస్తే ఇన్ కేస్ మాట్లాడుకుంటాం. ప్యాషన్ ఇస్ ప్యాషన్, ప్రొఫెషన్ ఎందుకంటే ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నాం అనుకున్నాం కాబట్టి వచ్చే వాళ్ళు కూడా ఇద్దరు ఒకటే దగ్గర నుంచి వస్తారు కాబట్టి సేమ్. అది ఎడిటింగ్ లో బాగా అర్థం. సో మీకు So చాలా- fine. మీరైనా మీరు రాస్తారు కదా, మేము చెప్పనక్కర్లేదు. సో మీరు చెప్పండి Yeah, ఇందాక same. మీ గోల్స్. Yeah. సేమ్. ప్రొఫెషన్ పరంగా 100%, ప్యాషన్ పరంగా అంటే దాంట్లో సెటిల్ అవ్వాలి. ఇటు దీంట్లో settle. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? Dad private employee, mummy house wife. మా Same. డాడీ ఆర్మీ, మా డాడీ, మా మమ్మీ హౌస్ వైఫ్. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ట్విన్స్ కి కంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్లీ. Thank you. బెస్ట్ ట్విన్స్ అవార్డ్ వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత మీరు చెప్పండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బికాజ్ మీకు తెలుసు మేము ట్విన్స్ గానీ మేము ఉండాలి అనుకుంటాం. అండ్ బెస్ట్ ట్విన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవార్డ్ రావడం చాలా చాలా హ్యాపీగా అసలు ఉంది. ఎవరు ఎక్స్పెక్టెడ్ ఇట్లా ఈవెంట్ కండక్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందులో మెయిన్ గా ట్విన్స్ కూడా సెపరేట్ కేటగిరీ ఇచ్చి అదే Yeah, విప్రైట్ but ఫేమ్ ఆఫ్ So, ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు yeah. మాకు అవార్డు మమ్మల్ని గుర్తించి మాకు ఒక కేటగిరీ ట్విన్స్ ఇచ్చి- కేటగిరీ ఇచ్చి మేము బెస్ట్ ట్విన్స్ గా వాళ్ళు మమ్మల్ని నామినేట్ చేయడం అండ్ దాంట్లో మేము విన్ అవ్వడం మా ఫ్యాన్స్ వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ శ్రీని ఇన్ఫ్రా. ఇది జరిగింది ఏదైతే ఉందో ఈ ఓటింగ్ లైన్స్ అన్ని మా ఫ్యాన్స్ నుంచి మాకు సపోర్ట్ వచ్చాయి. సో మా ఫ్యాన్స్, మా ఫాలోవర్స్, మా అండ్ మా రిలేటివ్స్, ఫ్యామిలీ everyone. అందరూ Yeah. బాగా సపోర్ట్ చాలా చేశారు. మంది మాకు. సపోర్ట్ ఉంటుందా అని చెప్పేసి మాకు అప్పుడే అంటే తెలిసింది ఏంటంటే అన్నమాట. ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు అవార్డు ఇవ్వడం వేరు, Yeah. మాకుగా మా లైక్ మా ఫాలోవర్స్ వాళ్ళ నుంచి ఓటింగ్స్ తీసుకొని అవి కలెక్ట్ Yeah. చేసి దాని నుంచి మమ్మల్ని గెలిపించడం ఇట్స్ అబ్సల్యూట్లీ చాలా పర్ఫెక్ట్. అండ్ మాకు డైలీ నచ్చింది. ఒక్కొక్క మెసేజ్ అన్న ఈ రోజు మేము మా Votes కాలేజ్ స్టూడెంట్స్ అందరం కలిసి 3000 ఓట్స్ 3,000 votes, ప్రతి 2,000 ఒక్క మేము votes. awards అవార్డ్స్ వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్యాన్స్ వచ్చారనమాట. సో అక్కడ వాళ్ళు మాకు చూపిస్తున్నారు ఎన్ని గ్రూప్స్ నుంచి యాక్చువల్లీ Ah. అక్కడ అవార్డు ఫార్వర్డ్ చేసి మాకు కోచ్ చేయమని డైలీ రిక్వెస్ట్ చేసింది. అంతా చాలా మంది అంటే వాళ్ళు చూపిస్తారు మాకు ప్రూఫ్స్ అన్ని. అవార్డు ఇలా- అక్కడ అనౌన్స్ చేసే ముందే వెనక నుంచి అరిచేస్తున్నారు మా పేరు. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా Confident ఉన్నారంటే వాళ్ళు, మాకంటే batch. కాన్ఫిడెంట్ వాళ్ళే ఉన్నారు. అవార్డ్ మాకు బేసిక్గా వచ్చేస్తుంది పేరు అని. పిలవగానే అరే మమ్మల్ని అని షాక్ మేమే కన్ఫ్యూజన్ ఉన్నాం బట్ వాళ్ళకి కన్ఫర్మేషన్ అయితే ఉంది. మాకు సీరియస్లీ చాలా అసలు happy. మమ్మల్ని- చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని మాత్రం. అసలు మమ్మల్ని పిలుస్తుంటే మేము మా ఇద్దరు పేరు పిలుస్తుంటే అలానే సైలెంట్ కూడా వింటున్నాం అంతే. పక్క నుంచి మేమే మిమ్మల్ని- పక్క నుంచి. మిమ్మల్ని పిలిచేది అని చెప్పి అప్పుడు వెళ్ళి సేమ్ సో మాకు ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్. మచ్. అండ్ విప్రైడ్ వాళ్ళకి నిజంగా అవార్డు ఫేమస్ అండ్ స్టేయింగ్ ఫర్ వాళ్ళకి కూడా Thank you so much. Yeah. ఇంకా ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా Yeah. కోరుకుంటున్నా. అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ మిమ్మల్ని ఇష్టపడే మీ అభిమానులందరి తరపు నుంచి కూడా అండ్ అలానే హ్యాపీ విష్ యూ ఉగాది. Yeah, thank you. Same to you.